ఆచి చికెన్ మసాలా. డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్ పట్టుబట్టం సిగ్గు చేయడని విమర్శించారు వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. గన్తో కాల్పులకు దిగడం మామూలు విషయం కాదన్నారు. ఈ అంశంపై టీడీపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలన్నారు. ఇది చాలా పెద్దది. డ్రగ్స్లో మరి దొరకటం అంటే ఇది మాటలు కాదు. మరి పుట్టా మహేష్ యాదవ్ గారు మరి ఆయన ఇలాంటి కార్యక్రమం చేయొచ్చునా అని నేను అడుగుతున్నాను. నేను ఒక పార్లమెంటుకి మరి ఎంపీగా ఉండి ఈ రకమైన కార్యక్రమాలు చేయటం చాలా దారుణం, హేయమైన పని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏం చేతనంటే మరి తెలుగుదేశం ప్రభుత్వం దీని మీద ఏ రకంగా స్పందిస్తారో తెలియదు. కానీ ఇది ఒక 7 నియోజకవర్గాల మరి అక్కా చెల్లెళ్ళు ఓటేసి గెలిపిస్తే మరి ఈ రకంగా ఆయన ప్రవర్తించడం దురదృష్టకరం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. మీరు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం డ్రగ్స్ని అరికట్టాలి అంటున్నారు, ఓ పక్కన గంజాయిని అరికట్టాలంటున్నారు, ఓ పక్కన వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు అన్నీ కూడా కోకొల్లలుగా దొరుకుతున్నాయి అన్నారు. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఇవాళ గంజాయి అయితే స్కూల్స్లో కూడా దొరుకుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. ఇవాళ ఈ ఎంపీలే సాక్షాత్ ఎంపీలే ఇవాళ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే ఇవాళ దాన్ని ఆహ్వానిస్తున్నారంటే ఇంక ఏమనాలి, ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఇలాంటి దుర్మార్గమైన హేయమైన పనులు ఇప్పుడైనా మానుకుని ఈ రకంగా ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుద్దో తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.